శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 134వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. సత్కారమాన పూజార్థం దండకాషాయ ధారణః సన్యాసీన వక్తవ్యం సన్యాసీ జ్ఞాన తత్పరః. ఓ పార్వతి, సత్కారమాన పూజల కొరకు దండ కాషాయములను ధరించెడు వాడు సన్యాసి అని చెప్పకూడదు. జ్ఞానమునందు ఆసక్తి గలవాడే సన్యాసి అగును కాని వస్త్రములు మార్చుకున్నంత మాత్రమున సన్యాసి కాడు. ఎందుచేత? ఈ యొక్క భ్రమలకు కారణమైనటువంటి మనస్సును నియంత్రించుకోవాలే కాని మనస్సును సన్యసించవలనే కాని వస్త్రములను కాదు. కర్మ ఫలాన్ని సన్యసించవలనే కాని కర్మను కాదు. భావశుద్ధి కలిగి ఉండాలనే కాని బాహ్య ఆడంబరము కోసము కాదు. ఈ సత్యాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడు, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మమనగా ఏమి, శబలిత బ్రహ్మమనగానేమి, నిజ దైవమనగా ఏమి, నేనెవరును, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళుతూ ఉన్నాను, ఈ మర్మమును తెలుసుకోవాలి అని ఒక కర్మకాండ ఎవరికి కలిగి ఉంటుందో, ఎవరికి జిజ్ఞాసత కలిగి ఉంటుందో అటువంటి నిజమైన జిజ్ఞాసిని సన్యాసి అని చెప్పవలసి ఉంటుంది. కానీ కాషాయ వస్త్రములను ధరించి సంసారమును విడనాడి తిరుగుతూ ఉన్నటువంటి వారు కాదు. తిరుగుడు అనగాలి, ఎరిగి అరిగిన వాడు కావాలి. అందుచేత వస్త్రధారణ కాదు ముఖ్యం, నిజము తెలుసుకోవాలి అని తపనే ముఖ్యం. ఇది మనకు ఈ శ్లోకము ద్వారా తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.